అందరికీ కూడా శుభాశీస్సులండి. శ్రీ పరాభవనామ సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసము, అధిక జ్యేష్ఠ మాసము, మకర రాశి వారికి ఈ యొక్క 2 మాసాలు కూడా అధికము నిజము 2 మాసాలు కూడా ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుండబోతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా కలిసి రావడం అనేది కూడా జరిగే ఎక్కువగా అవకాశం ఉంది. వీళ్ళు దూర ప్రయాణాలు కూడా కొనసాగిస్తారు. ప్రయాణాల ద్వారా కూడా లాభసాటిగా, అంటే ఏ పని మీద అయితే బయలుదేరారో ఆ పనిని విజయవంతంగా పూర్తి చేసుకొని రావడం, ఆ విధంగా ప్రయాణాలు కలిసి రావడము. ఇదే కాకుండా ఇంటి కుటుంబ సభ్యులతోనూ మంచి అనుబంధము, ఇష్టమైన వాళ్ళతో సమయాన్ని గడిపి వాళ్ళతో మాట మంతి ముచ్చట, అంటే వాళ్ళతో కాస్త ప్రశాంతంగా మాట్లాడడము, ఒకరి పట్ల ఒకరికి బంధము బంధుత్వము పెరగడము, బలపడడము. అలాగే దీనివల్ల మనశ్శాంతి, ఎంతో ప్రశాంతత లభ్యమవుతుందన్నమాట. కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మసులుకోవడము, అలాగే కుటుంబంలో ఎవరికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలను తీర్చడము, అలాగే బాగా శ్రమించడము, కష్టపడడము, అనుకున్న పనిని పూర్తి చేయడము, అవసరమైనటువంటి వాటిని కూడా సాధించుకోవడము, ఇటువంటి అనేకమైనటువంటి అవకాశాలు అనేది ఈ 2 మాసాలలో కూడా వీళ్ళ యొక్క అవసరాలను పూర్తి చేసుకుంటారు, నెరవేర్చుకుంటారు, వీళ్ళ కోరికలను తీర్చుకుంటారు కూడా. బయట ప్రజలతో మంచి సత్సంబంధాలు, ఎవరు ఏ ప్రయత్నాలు చేసినా కూడా 10 మంది సహకారం లభించడము, అంటే ఉద్యోగంలో కావచ్చు, తోటి ఉద్యోగస్తులతోనూ, పనిచేసే చోట చుట్టుపక్కల తోటి పని వాళ్ళతోనూ, లేదా చదువుకునేటువంటి వాళ్ళు తోటి విద్యార్థులతోనూ, వీళ్ళకి తెలియని విడదీయరాని ఆత్మీయ బంధం అన్నట్టుగా, అలాగే 10 మంది సహకారం లభించడం వల్ల ఇంట బయట ప్రశాంతంగా ఎంతటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయగలుగుతారు. మనోధైర్యంతో అనేక వ్యాపారాలను ప్రారంభం చేస్తారు. ఆ వ్యాపారాలలో కూడా లాభసాటిగా కొనసాగుతారు. చేసే వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. అలాగే ఇదే కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఉన్న పలానా ధనం చేతికి అందుతుంది. అంటే వ్యాపార లావాదేవీలు కూడా కొనసాగిస్తారు. ప్రస్తుతం గడ్డు కాలము అనంటే ఎవరి యొక్క పర్సనల్ లైఫ్, ఎవరి యొక్క వ్యక్తిగత జీవితము వాళ్ళదే. అలాగే మొత్తం అందరికీ బాగుండదంటే అది ప్రపంచవ్యాప్తంగా సంబంధించి మాత్రం వాస్తవమైనప్పటికీ కూడా నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడు అన్నట్టుగా ఎవరికి ఏం చేయాలో అది భగవంతుడు చేస్తూనే ఉంటాడు. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పుచ్చుకుంటూ వాళ్ళ జీవనాన్ని పురోగతి వైపు అభివృద్ధి చెందుతారు. అది మకర రాశి వాళ్ళకి ఈ 2 మాసాలు అయితే మాత్రం విశేషమైనటువంటి లాభసాటిగా కొనసాగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలోనూ బాగుంది. సంతాన విషయంలో కూడాను వీళ్ళకు శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు కూడా ముమ్మరంగా ప్రయత్నం చేస్తారు, కొనసాగిస్తారు. అవి కూడా కుదురుతాయి, ఖాయమవుతుంది. నిశ్చయితాంబూలాలు కూడా పుచ్చుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనేది కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. అలాగే ఇది జీవితానికి సంబంధించిన విషయం, భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అంటే వ్యాపారం పురుష లక్షణం కాబట్టి అటువైపుగా వీళ్ళు అందరి దృష్టి మొదలు పెడతారు. ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగం చేస్తూ మల్టీపర్పస్, మల్టీ టాలెంటెడ్గా అన్నట్టుగా ఒక పక్కన ఉద్యోగము, ఒక పక్కన మళ్ళీ వ్యాపారాలు కూడా ప్రారంభం చేసి రెండింటినీ కూడా సాధిస్తారు. విద్యార్థులకు కూడా మంచి మార్కులతోటి ఉన్నత చదువుల కోసమై విదేశాలకు వెళ్ళే ప్రయత్నము కొనసాగిస్తారు, నెరవేరుతుంది. అలాగే ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం సివిల్ తీసుకోవడం కానీ, అలాగే వీటితో పాటు ఇంకా ఇతర కొన్ని రంగాలలో కూడా ఎక్కువగా ప్రవేశిస్తారు విద్యార్థులు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు స్వదేశంలోనూ
నెరవేరుతాయి, లేదా విదేశాలకు ప్రయత్నం చేస్తే అది కూడా నెరవేరుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి కుటుంబంలోనూ గౌరవంతో చూస్తారు, మంచి గౌరవం లభిస్తుంది. అలాగే బయట కూడా వీళ్ళకు మంచి విలువ, వీళ్ళకు మంచి గుర్తింపు లభిస్తుంది. వీటితో పాటు రాజకీయ నాయకులకు అయితే మంచి పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి, అలాగే అనుకున్నది సాధించడము, ఎంతటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయడము, ప్రజలతో కలిసి మమేకమై జీవించడము అన్నట్లుగా ఈ రాశి వారికి, రాజకీయ నాయకులకి కూడాను మంచి గుర్తింపు లభించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఇంకా కూడా కొన్ని విషయాలలో అందరూ బాగుంటారా అంటే వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అన్నట్టుగా కొందరు బాగున్నారు, కొందరు కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు, కొంతమంది అయితే చాలా కష్టాలు పడుతున్నారు అనే వాళ్ళకి అందరికీ కూడాను, లేదా ఎటువంటి కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకైనా ఈ ఆంజనేయ మంత్రాన్ని పఠించండి. తప్పకుండా మీకు ప్రతి విషయంలోనూ విజయం వరిస్తుంది. తర్వాత అష్టమ శని, ఏలేనాటి శని, అర్ధాష్టమ శని అని ఈ యొక్క పూర్తిగా గ్రహపీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి. చక్కగా మీకు విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఆ మంత్రాన్ని కూడా వివరంగా తెలియచేస్తాను. ఆ మంత్రాన్ని మీరు సద్వినియోగపరచుకొని పఠించండి, తప్పకుండా కలిసి వస్తుంది. ఓం హ్రాం హ్రీం హ్రౌం హం హరి మర్కటాయ హుం ఫట్ స్వాహ. ఈ మంత్రము అత్యంత శక్తివంతమైన మంత్రము, పవర్ఫుల్ అయినటువంటి మంత్రం. మళ్ళీ ఒకసారి ఈ మంత్రాన్ని వివరంగా తెలియచేస్తాను. ఓం హ్రాం హ్రీం హ్రౌం హం హరి మర్కటాయ హుం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు మంగళవారం, శనివారం చాలు, వారంలో 2 రోజులు పఠించండి. మీకు శత్రు వినాశనము, గ్రహదోష నివారణ, అలాగే ఎటువంటి నెగటివ్ అయినా కూడాను వైదొలిగిపోతుంది. భూత ప్రేత పిశాచ రాక్షసాదులు పట్టి పీడిస్తున్నటువంటి వాళ్ళకు కూడా వెంటనే వైదొలిగిపోతాయి. ఒక మాటలో చెప్పాలి అంటే వీళ్ళ జీవితం అనేది 3 పూలు 6 కాయల్లా కొనసాగేందుకు ఇది జీవితంలో ఎప్పుడైనా సరే ఉపయోగపడుతుంది. ఈ మంత్రము కష్టం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి. వాయువేగాన ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. మీరు కూడా అంతే వాయువేగాన అభివృద్ధి చెందుతారు. సర్వే జన సుఖినో భవంతు.